నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చెట్నేపల్లిలో హోరెత్తించిన వైసీపీ ఎన్నికల ప్రచారం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి 1వ వార్డు కౌన్సిలర్ రుత్తమ్మ, ఇన్ఛార్జ్ గద్దల నాగేంద్ర, 2వ వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు, వెంకీ టీ స్టాల్ వెంకీ ఆధ్వర్యంలో 1వ వార్డు పరిధిలో ఆదివారం వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా ఆదివారం కావడంతో కౌన్సిలర్ రుత్తమ్మ ఆధ్వర్యంలో తమ ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా యువ నాయకుడు గద్దల నాగేంద్ర మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని, ఎంపీ అభ్యర్థి శంకర నారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్నేపల్లి 1వ వార్డు కౌన్సిలర్ రుత్తమ్మ, ఇన్ఛార్జ్ గద్దల నాగేంద్ర, 2వ వార్డు కౌన్సిలర్ అరవింద్ బాబు, వెంకీ టీ స్టాల్ వెంకీ, మర్రెడ్డి భాస్కర్ రెడ్డి, భరత్, అనిల్, వెంకటేష్, పగిడి రాయి శ్రీనివాసులు, శ్రీకాంత్, వరప్రసాద్, ధర్మవరం హరి, గదరం భాస్కర్, సచివాలయ కన్వీనర్లు వెన్నెల వీరాంజీ, దేవి, మురళీమోహన్, వార్డ్ ఇన్ఛార్జ్ గద్దల నాగరాజు, వార్డు నాయకులు జగదీష్, వినయ్, రవికుమార్, రంగనాయకులు రజాక్, వలి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.